సో నీళ్ళు అనేది ఒకే పదార్థం మనము రోజు ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేయాలి అనేది ఏంటంటే అది నీళ్ళు. ఇంక ఏ పదార్థమైనా ఎంత మంచిదైనా రోజు తీసుకునేది మంచిది కాదు. ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దున వచ్చి అడిగారు ఒకరు, కాకరకాయ జ్యూస్ మంచిది కదా, రోజు తాగేదా అని. లేదు, రోజు తాగకూడదు. కాకరకాయ జ్యూసు మంచిదే, క్యారెట్ జ్యూసు మంచిదే, దోసకాయ జ్యూసు మంచిదే, బూడిద గుమ్మడికాయ జ్యూసు మంచిదే. సో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తాగితే మీకు మంచిది. ఒకే పదార్థం మీరు రోజు వాడినప్పుడు మీ దేహం దానికి రెస్పాన్స్ ఇచ్చేది ఆపేస్తుంది, ఇమ్యూన్ అయిపోతుంది, అడిక్ట్ అయిపోతుంది, డిపెండెన్సీ వస్తుంది, అండ్ అది మందులాగా పనిచేయదు. అందుకే ఏ పదార్థమైనా రోజు తీసుకోకూడదు అంటాం. ఎక్సెప్షన్ ఏంటి? డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్ళు అనేది మాత్రం ఎప్పుడూ మీకు నీళ్ళు తాగాలనిపిస్తే ఆపుకోకూడదు. అయ్యో ఇప్పుడు తాగకూడదు, అప్పుడు తాగాలి, ఇది అది అని అందరూ చెప్పిండేది మర్చిపోండి. ఎప్పుడైనా దప్పికైతే నీళ్ళు తాగండి. మరి ఇంత అవసరమైన నీళ్ళు కూడా ఇప్పుడు పొల్యూటెడ్గా ఉంటుంది. దీంట్లో కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మంచి తాగే నీళ్ళు శుద్ధంగా చేసుకునేది ఏ విధంగా సహజంగా న్యాచురల్గా చేసుకోవచ్చు అనేది we will discuss now. So the first thing is sedimentation. అంటే ఏంటి? నీళ్ళలో ఉన్న పెద్ద పెద్ద పార్టికల్స్ అన్నీ కింద సెటిల్ అవుతాయి. మేమేం చేయాల్సిన అవసరం లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఆ పెద్ద పార్టికల్స్ అన్నీ కింద వస్తాయి. చేయాల్సింది ఏంటి? మేము పైన నుంచి నీళ్ళని తీసుకోవాలి. కానీ మేమేం చేస్తున్నాము? ఇక్కడ ట్యాప్ పెట్టేస్తున్నాం. ఇక్కడ ట్యాప్ పెడితే ఫస్ట్ ఆ మట్టి అంతా దుమ్మంతా మాకు తాగే దాంట్లో వచ్చేస్తుంది. సో ఆల్వేస్ ముంచుకొని వాడేది, నీళ్ళని స్టోర్ చేసిన దాన్ని పైన నుంచి ముంచుకొని లేకుంటే వంచుకొని వాడేది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాపర్తో ట్రీట్ చేసేది. ఎందుకు కాపర్ వాడతారు? ముందు చూసింటే మీకు తెలిసింటుంది. ఋషులు మునులు కమండలం పెట్టుకొని తిరుగుతుంటారు నీళ్ళు తీసుకొని. శాపం ఇవ్వాలన్నా ఆశీర్వాదం ఇవ్వాలన్నా దాని నుంచి తీసి చూస్తుంటే శాపమో వరదానమో అన్నీ దాని నుంచి. అంటే ఆ నీళ్ళలో అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది అని అర్థం. సో కాపర్లో ఏం స్పెషల్ ఉంది నీళ్ళని శుద్ధం చేసేదానికంటే? దాంట్లో 29 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఎలిమెంట్కి డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసిన విధానం పైన ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎలిమెంట్ ఉంటుంది. దాంట్లో కాపర్కి 29 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఏం స్పెషాలిటీ అంటే దీంట్లో ఈ ఎలక్ట్రాన్స్ని so 2 plus 2 4 plus 6 10 plus another 10 20 and last 9. ఇది ఆర్బైటల్స్ అంటారు. s ఆర్బైటల్, p ఆర్బైటల్, d ఆర్బైటల్. ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయింటాయి అనేదాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ని ఆర్బైటల్స్ అంటారు. సో s ఆర్బైటల్ రౌండ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమం పట్టేది 2 ఎలక్ట్రాన్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎనర్జీ లెవెల్. మళ్ళా 2s2 అంటే నెక్స్ట్ ఎనర్జీ లెవెల్. అది కూడా స్పెరికల్ షేప్లో ఉంటుంది. దాంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. స్మాలర్, లిటిల్ బిగ్గర్. నెక్స్ట్ p ఆర్బైటల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇవి 3 ఉంటాయి, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఆల్ 3 డైమెన్షన్స్లో ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో టోటలీ p ఆర్బైటల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు.
అలాగే డి ఆర్బిటల్ 5 ఉంటాయి, దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో 2 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎంత ఉన్నాయి? 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బికాజ్ టోటల్ 29 ఉండేది. లాస్ట్ 9 ఎలక్ట్రాన్స్ ఇక్కడ డి ఆర్బిటల్లో ఉన్నాయి. సో ఈ డి ఆర్బిటల్కి ఏమనిపిస్తుంది, నాకు ఇంకొక ఎలక్ట్రాన్ దొరికితే చాలు, నేను కంప్లీట్ అయితే సెటిల్ కావచ్చు, హాయిగా ఉండొచ్చు అని ఏం చేస్తుంది, దాన్ని ప్రీవియస్ ఎనర్జీ లెవెల్ నుంచి ఒక్క ఎలక్ట్రాన్ని లాక్కొనేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, 4s1 3d10 అని రెడీ అయింది. ఇప్పుడు డి ఆర్బిటల్ వెరీ హ్యాపీ, కంప్లీట్, సాటిస్ఫైడ్ అండ్ స్టేబుల్. బట్ ఎస్ ఆర్బిటల్ ఏమైంది, నాకు అవసరం ఉండిందే 2 ఎలక్ట్రాన్స్, దాంట్లో ఒకటి లాక్కొనేసిందని ఇప్పుడు ఎస్ ఆర్బిటల్ బికమ్స్ వెరీ అన్స్టేబుల్, వెరీ రెస్ట్లెస్. సో మళ్ళీ ఎస్ ఆర్బిటల్ ఏం చేస్తుంది, ఇది నా ఎలక్ట్రాన్ అని వెనక్కి లాక్కొనేస్తుంది. సో కంటిన్యూస్లీ ఇన్ కాపర్ ఏం జరుగుతూ ఉంటుంది, 1 electron is always vibrating between the 3d orbital and the 4s orbital. మనకి ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అయింది, ఆ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ ఏది ఉందో అది వైబ్రేషన్ వల్ల, నీళ్ళలో ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా వాల్ని ఎలక్ట్రాను వైబ్రేషన్ వల్ల కొట్టి బొంబార్డ్ చేసి చంపేస్తుంది. అలాగే వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్కి ఆ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ బొంబార్డ్ చేసి వైరస్ది సెల్ వాల్ని డ్యామేజ్ చేస్తే ఆ వైరస్ కూడా చనిపోతుంది. సో కాపర్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు తాగే నీళ్ళు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అండ్ వైరసెస్ చనిపోతాయి. అందుకే కాపర్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ప్యూరిఫైయింగ్ వాటర్. అదంతే కాకుండా కాపర్ది సర్ఫేస్ పైన మన ప్లాస్టిక్ నానో పార్టికల్స్ వెళ్ళి డిపాజిట్ అయిపోతాయి. సో ఫస్ట్ when we spoke about oils, first problem we spoke about plastic nanoparticles వల్ల మన దేహంలో పోషకాంశాలని పీల్చుకునే శక్తి తక్కువ అయిపోయింది. అలాగే క్యాన్సర్కి కూడా అది ఒక కారణం. సో నీళ్ళ ద్వారా కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మా దేహం లోపలికి వెళ్తున్నాయి. మనం వచ్చే పైప్స్, ఇప్పుడు ముందు సిమెంట్ పైప్స్లో నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు ఆ వాటర్ సప్లై పైప్స్ కూడా ప్లాస్టిక్ అయిపోయాయి. ఫిల్టర్సు అదే ప్లాస్టిక్, క్యాన్స్లో నీళ్ళు తెచ్చుకుంటే అది కూడా ప్లాస్టిక్. సో ఆ ప్లాస్టిక్ని ఎలా తీయాలంటే, కాపర్తో కాంటాక్ట్లో ఉంటే ప్లాస్టిక్ అంతా వెళ్ళి దానిపైన డిపాజిట్ అవుతుంది. రోజుకొకసారి మీరు దీన్ని తీసి కడిగేసినప్పుడు ప్లాస్టిక్ కూడా లేకుండా మీ శుద్ధమైన నీళ్ళు తయారవుతుంది. అదంతే కాకుండా నీళ్ళు స్ట్రక్చర్ అవుతుంది. సో వాటర్ ఇస్ H2O, అంటే H+ అండ్ OH- కలిసినప్పుడు అది నీళ్ళుగా ఉంటుంది. సో ఈ ప్లస్ అండ్ మైనస్ నీట్గా ఒక స్ట్రక్చర్గా అలైన్ అయినప్పుడు దాన్ని స్ట్రక్చర్డ్ వాటర్ అని పిలుస్తాం. ఫ్లోయింగ్ వాటర్ అంటే నదిలో వెళ్తున్న నీళ్ళు స్ట్రక్చర్డ్గా ఉంటుంది, కానీ దాన్ని మేము ట్యాంక్లో తెచ్చి, సంపులో తెచ్చి, ఇలా రిజర్వాయర్లో స్టాండింగ్ వాటర్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ ఏరిపేరైపోతుంది. మళ్ళా మీరు దాని నీళ్ళని కాపర్తో ట్రీట్ చేసినప్పుడు కాపర్ యాక్షన్ వల్ల వాటర్ అగైన్ ఈ H+OH- అని నీట్గా అరేంజ్ అయ్యి స్ట్రక్చర్ అవుతుంది. ఆ స్ట్రక్చర్డ్ ఉన్న నీళ్ళని తాగినప్పుడు మన బాడీ ఎనర్జైజ్ అవుతూ వస్తుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ షో దట్ డ్రింకింగ్ స్ట్రక్చర్డ్ వాటర్ గివ్స్ యూ మచ్ మోర్ ఎనర్జీ దెన్ డ్రింకింగ్ రెగ్యులర్ అన్స్ట్రక్చర్డ్ వాటర్. సో కాపర్తో ట్రీట్మెంట్ చేసేదానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్. ఫస్ట్ థింగ్, ప్లాస్టిక్ తీసేసింది, బ్యాక్టీరియా వైరస్ని చంపేస్తుంది, అలాగే నీళ్ళని స్ట్రక్చర్ చేస్తుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ హూ నో కెమిస్ట్రీ విల్ ఆస్క్, ఇదే సేమ్ పాసిబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేరే దేంట్లోనూ లేదా, ఎనీ అదర్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ అ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని. So the next element which has very similar ante 4d10, 4d9 and 5s2
ఎలక్ట్రాన్స్ ఈ కాన్ఫిగరేషన్లో మళ్ళీ ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ కనిపించేది ఏంటి? ఇన్ సిల్వర్. సిల్వర్లో కూడా సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండి వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. బట్ 2 problems. Silver, first thing, is very expensive compared to copper. Second thing, సిల్వర్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న కారణము ద సైజ్ ఇస్ మచ్ బిగ్గర్. సో ఈ సైజు బ్యాక్టీరియాకి ఎఫెక్టివ్ అవుతుంది కానీ వైరస్కి అంత ఎఫెక్టివ్ ఉండదు. దట్ ఈస్ వై కాపర్ ఇస్ మచ్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ట్రీటింగ్ వాటర్. ఇప్పుడు అయితే ప్రెజెంట్ డే సినారియోలో వైరస్లే ఎక్కువగా మనకు రోగాల్ని తెస్తున్నాయి. సో వైరస్కి అయితే కాపర్ ఇస్ మచ్ మోర్ ఎఫిషియంట్ దెన్ సిల్వర్. సో ఎలా ఈ కాపర్ ట్రీట్మెంట్ చేసేది నీళ్ళని? ఏం చేయాలి? మీరు 20 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటే మీ చేతి సైజ్ ఇంత సైజ్ అరౌండ్ 12 ఇంచెస్ లాంగ్ 3 to 4 ఇంచెస్ వైడ్ ఉన్న కాపర్ ప్లేట్ వాడితే చాలు. మొత్తం గిన్నెనే మీరు కాపర్తో చేసుకోవచ్చు తాగే నీళ్ళకి. బట్ నాట్ జస్ట్ డ్రింకింగ్, వీ వాంట్ టు ప్యూరిఫై అవర్ కుకింగ్ వాటర్. అంటే వంటకి వాడే నీళ్ళు కూడా ఇలా శుద్ధం చేసుకుంటే మంచిది. సో అంత పెద్ద గిన్నె మీరు కాపర్ది తెచ్చుకున్నా కూడా కడిగేది రోజు అది కష్టంగా ఉంటుంది. సో ఈజియెస్ట్ సొల్యూషన్ స్టీల్ వెజల్ కానీ మట్టి కుండ కానీ తెచ్చుకొని దాంట్లో ఒక ఇంత సైజ్ కాపర్ ప్లేట్ వేస్తే చాలు. దాన్ని క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఎలా క్లీన్ చేయాలి ఈ కాపర్ ప్లేట్ని? మీరు పులుపు ఉన్న పదార్థం నిమ్మకాయ కానీ చింతపండుతో కానీ దీన్ని రుద్ది కడగాలి. అప్పుడు ఈ కాపర్ ప్లేట్ రోజు క్లీన్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్ ఇన్ 24 hours యూ నీడ్ టు క్లీన్ ద కాపర్ ప్లేట్. లేకుంటే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అక్యుములేట్ అవుతూ వస్తాయి. ఓకే, సో ఎంత సమయం ఉంచాలి దీన్ని? 6 to 8 hours మినిమం కాంటాక్ట్ కావాలి. సో రాత్రి పడుకునేటప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు నింపేసి దాంట్లో ఒక కాపర్ ప్లేట్ వేసేసి పెడితే 6 నుంచి 8 గంటలు అవుతుంది. మీరు పొద్దున్న లేచేంత లోపల కాపర్ ప్లేట్ తీసేసి కడిగేసుకోవచ్చు. అదే టైంలోనే సెడిమెంటేషన్ కూడా ఉంటుంది. ఈ కింద నీళ్ళని పడేసి ఈ నీళ్ళని వంచుకొని వాడుకోవచ్చు. ఓకే, simultaneously one more thing which you can do is drumstick seed. అంటే ఏంటి? మునక్కాయ లోపల ఉన్న విత్తనం. మీరు గమనిస్తే పాతకాలంలో ఏదైనా పాండ్ లేక్ నుంచి తాగే నీళ్ళు కలెక్ట్ చేస్తారంటే లేకుంటే ఎనీ వెల్ ఉంటే దాని చుట్టూ మునగ చెట్లు ఉండేటివి. ఏం కారణం అంటే ఈ మునగ విత్తనాలు అవే ఎండి నీళ్ళల్లో పడితే ఆ మునగ విత్తనాలు కూడా నీళ్ళని శుద్ధం చేస్తాయి. ఏం చేస్తాయి అవి? ఇలా విత్తనం ఉండి ఇలా దానికి వింగ్స్ లాగా ఉంటాయి. సో దానివల్ల అది నీళ్ళ పైన తేలుతూ ఉంటుంది. ఈ తేలేటప్పుడు నీళ్ళలో ఉన్న ఇంకా సన్న పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్, పెద్ద పార్టికల్స్ మీకు సెడిమెంటేషన్ వల్ల కింద వెళ్ళిపోతాయి. చిన్నగా ఉన్న పార్టికల్స్, తేలుతున్న పార్టికల్స్ అన్నీ వెళ్ళి దీనికి అబ్జార్బ్ అవుతాయి. ఆ విత్తనాన్ని మీరు తీసి పడేసినప్పుడు ఆ సస్పెండెడ్ పార్టికల్స్ కూడా మీకు క్లియర్ అయిపోతాయి తాగే నీళ్ళ నుంచి. సో వెరీ ఎకనామికలీ వెరీ ఈజీ వేలో మీరు ఒక్కసారి కాపర్ ప్లేట్ పర్చేస్ చేస్తే దాన్ని 10, 12, 15 years ఈజీగా వాడుతూ వెళ్ళొచ్చు. ఏమి పెద్ద హంగామా లేకుండా తాగే నీళ్ళు, శుద్ధమైన నీళ్ళు తయారవుతాయి. ఓకే.